వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెలువరించిన వారాహి డిక్లరేషన్ పైన యాక్షన్ షురూ అవుతుందా? కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలందరికీ వారాహి డిక్లరేషన్ని అందించడం వెనుక కారణం ఏంటి? అలానే బీజేపీ కీలక నేతలతో కూడా పవన్ కళ్యాణ్ మంతనాలు జరిపారు. ఇది ఏ దిశగా అడుగులు వేయబోతోంది? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. వారాహి డిక్లరేషన్ గురించి మాట్లాడాలంటే ఇక లడ్డూ కల్తీ వ్యవహారం దగ్గర నుంచి డిస్కషన్ మొదలైంది. సో ఆయన పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేశారు, 11 రోజులు డిక్లరేషన్ ఇచ్చారు. అయితే అక్కడితో వదిలేయకుండా ఆ డిక్లరేషన్ ని కేంద్రంలో కలిసిన ప్రతి మంత్రి చేతికి ఇచ్చారు, ప్రధానమంత్రికి ఇచ్చారు, ఉపరాష్ట్రపతికి ఇచ్చారు. ఏంటి దీనిపైన ఏమన్నా చర్య మొదలవుతుందా? ఫినిషింగ్ టచ్ గా బిఎల్ సంతోష్ గారు, బీజేపీలో చాలా కీలక నేత, సిద్ధాంతపరంగా చూసేటువంటి నాయకత్వం ఉన్న మనుషులు కాబట్టి వాళ్ళ చేతికి కూడా అందించారు. సో ఏం జరగబోతుంది? డెఫినెట్గా అండి. అంటే ఆయన ఎప్పుడైతే ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్నారో, మీరు చెప్పినట్టుగా 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేసి తిరుపతిలో ఆ దీక్ష విరమించిన తర్వాత అప్పుడు చూపించాడు డిక్లరేషన్. తిరుపతి వేదికగానే చూపించాడు. అంటే దేశం మొత్తానికి నేను నాకు పార్టీ కంటే, జనసేన పార్టీ కంటే, ఈ డిప్యూటీ సీఎం కంటే సనాతన ధర్మం కోసం నేను చనిపోవడానికైనా సిద్ధం అన్నట్టు మాట్లాడాడు. అంటే 4 భాషల్లో మాట్లాడు. పక్కనున్న తమిళనాడు కూడా అర్థమయ్యేటట్టు చెప్పాడు. సనాతన ధర్మం కోసం నేను ఎందాకైనా వెళ్తా అన్నాడు. అంటే దేశం మొత్తం ఒక్కసారిగా ఆయన వైపు చూసేట్టు చేసుకోగలిగాడు. మరి చేసుకోవటం అంతవరకే ఆపాడంటే తర్వాత ఆపలేదు. కంటిన్యూగా ప్రతి సందర్భంలోనూ సనాతన ధర్మం గురించి చెప్పాడు, నొక్కి ఒక్కానిచ్చాడు. ఒకవైపు ప్రభుత్వం పనులు చేస్తున్నాడు. మీరు చెప్పినట్టుగా మహారాష్ట్ర ఎలక్షన్లో కూడా సనాతన సాంప్రదాయాన్ని తీశాడు. అక్కడ ఒకవైపు మజ్లిస్ వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చాడు. హిందూ సనాతన సాంప్రదాయం గొప్ప విశిష్టత, తర్వాత అయోధ్యలో రామమందిరం, మోదీ గారి యొక్క ప్రతిష్ట, ఇవన్నీ చెప్పుకొచ్చి భావ సారూప్యతకున్న అక్కడున్న బాల్ ఠాకరే గారి విధానంగా శివసేన, జనసేన ఒకటే అని చెప్పగలిగాడు. ప్రూవ్ చేయటం వల్ల ఆ రిజల్ట్ ఏందని మనం చూడగలిగాం. ఇక దేశవ్యాప్తంగా ఒక ఐకాన్గా 100 కోట్ల మంది హిందువులకి అయిన తర్వాత ఢిల్లీ వేదికగా మీరు అన్నట్టు ఆ డిక్లరేషన్ ప్రతి ఒక్కరికి ఇవ్వటం, అదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కనపడింది. దాంట్లో ఏముంది, ఆయన విధానాలు, ఈయన చెప్పిన బోర్డు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తారా, ప్రతి రాష్ట్రానికి కూడా అది వస్తుందా అనేది చాలామంది మనసులో ఉన్నది. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఇష్యూని. డెఫినెట్గా నిన్న మోదీ గారితో మాట్లాడిన ½ అన్ అవర్లో ఇది కూడా ఒక సబ్జెక్టు. ఎందుకంటే ఎప్పుడు చూపిన నేషనల్ మొత్తం మీడియా మొత్తం ఇతర వైపు చూపించిందంటే, ఒక వ్యక్తిగా ఇంతవరకు ఎవరూ ఈ పాయింట్అవుట్ చేయలేని ఇదిగా ఇతనే ఉన్నాడు. దీనికి పోటీ ఇంకొకరు లేరు. కాబట్టి ఆ అంశం లేవనెత్తిన తీరు, దానివల్ల ఈ ఎన్డీఏ కూటమి కూడా లబ్ధి పొందిన ఇది అని అందరూ చూశారు. కాబట్టి దీన్ని హోంశాఖ కూడా దీని మీద కదలిక ఫైల్ రెడీ చేస్తున్నట్టుగా, విధి విధానం రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది అమిత్ షా గారి ఆధ్వర్యంలో. అదే సమయంలో మీరు అన్నట్టు నిన్న 7 మంత్రులకు ఇవ్వటం, ఉపరాష్ట్రపతి గారికి ఇవ్వటం, మళ్ళీ ప్రధానమంత్రి గారికి ఇవ్వటం, ఇవన్నీ కూడా ఏంటంటే జరుగుతున్నది. జాతీయ స్థాయిలో హిందూ సనాతన సాంప్రదాయం లేవనెత్తారు. ఈ బోర్డు ఏర్పాటు దిశగా అడుగులేస్తుంది అనేది స్పష్టంగా కనపడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు చెప్పినట్టు కేశవ్ గారు, బిఎల్ సంతోష్ ఈజ్ ద కీ రోల్ ఆఫ్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్. ఎన్డీఏ కావచ్చు, బీజేపీ కావచ్చు. బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి, విశ్వ హిందూ పరిషత్కి ఒక వారధి లాంటి వ్యక్తి. ఆయన వివాహం కూడా చేసుకోవాలి, దేశం కోసం పనిచేస్తారు వీళ్ళు ఆర్ఎస్ఎస్ భావజాలంతో. ఆయన మీరు చెప్పినట్టు ఆర్గనైజింగ్ అండ్ సంస్థాగత వ్యవహారాలు చూసి ఏ రాష్ట్రాలతో ఎవరితో పొత్తు పెట్టుకోవాలా, ఎవరు ఈ యొక్క పార్టీకి ప్రధానమంత్రి అవ్వాలా, ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలో కూడా నిర్ణయించే శక్తి బిఎల్ సంతోష్ దగ్గర ఉంటుంది. ఆ బిఎల్ సంతోష్ గారిని కూడా కలవటం ఒక ఎత్తుగా మనం పరిగణించాలి. ఆయనకు కూడా ఈ డిక్లరేషన్ ఇవ్వటం మనం చూస్తే కనుక ఇది డెఫినెట్గా ఇంప్లిమెంట్ దిశగా, అమలు దిశగా హిందూ సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు అవుతుందనేది స్పష్టంగా మనకు కనపడుతుంది. ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ అయిన తర్వాత ఒక ట్వీట్ చేశారు. బంగ్లాదేశీ మైనారిటీ హిందువుల గురించి ప్రస్తావిస్తూ ఐక్యరాజ్య సమితి ఇన్వాల్వ్ అవ్వాలి ఈ విషయంలో. ఆల్రెడీ అక్కడ చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ జరిగింది, ఇస్కాన్, అక్కడ ఇస్కాన్, అలానే అక్కడ సనాతని జాగరణ మంచ్ అనేటువంటి ఆర్గనైజేషన్కి ఆయన స్పోక్స్ పర్సన్. సో ఇన్ని ప్రయారిటీస్ ఉన్నటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ రూపంలో లేవనెత్తారు. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఈ సనాతన ధర్మ పరిరక్షణ అనేటువంటి బాధ్యతని దేశవ్యాప్తంగా అందరికంటే ఎక్కువగా ఆయన బాధ్యత తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. 100% తీసుకున్నాడు. ఎందుకంటే పక్కనున్న బంగ్లాదేశ్లో ఒకప్పుడు బంగ్లాదేశ్ త్యాగాలు చేసి స్వాతంత్రం వచ్చింది. దాంట్లో హిందువుల మీద దాడులు జరుగుతుంటే, చంపేస్తుంటే, దానికోసం హక్కుల కోసం పోరాడుతుంటే అరెస్ట్ చేయడం ఏంటి? ఈ పార్టీలన్నీ ఏమవుతున్నాయి, ఏం చేస్తున్నారు? ఓటు బ్యాంక్ రాజకీయాలు మానుకొని మన హిందువుల పరిరక్షణ కోసం, ఆ ఉద్యమానికి పాటుపడే వాళ్ళ కోసం కృషి చేయండి అని
డైరెక్ట్గానే. అంటే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఒకవైపు మంత్రులు కలుస్తా, ఉపరాష్ట్రపతి కలుస్తా, మోదీ గారిని కలుస్తా కూడా ట్వీట్ చేశాడంటే ఇది ఓన్ చేసుకున్నాడనే మనం భావించాలి. అంటే మోడీ గారి బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి ఈ విషయంలో. ఇది తప్పకుండా లేకుండా ఎందుకుంటాయి, అంతేగా, అంతే కదా. ఆయన కానీ ఒకటి అంటే పవన్ కళ్యాణ్ అంటే అందరి వాడు అనేటువంటి ఒక ఇమేజ్ ఉండేది. అవునండి. ఇప్పుడు పదే పదే సనాతన ధర్మం గురించి, హిందూ మైనారిటీ, ప్రపంచంలో మైనారిటీ వర్గంగా హిందువులు ఉన్నారనేటువంటి ప్రస్తావన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓన్లీ హిందువులకే పరిమితం అయిపోయి మిగతా వర్గాలకు దూరం అవుతారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అలాంటి అవకాశాలు ఉన్నాయి. అలా రాజకీయ పార్టీ క్రియేట్ చేస్తే కానీ అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన తెలుసు, ఆయన భార్య రష్యన్ మహిళ, ఆయన కూడా క్రిస్టియానిటీ తీసుకున్నప్పుడు తిని కూడా వెళ్ళాడు. తన బిడ్డలు కూడా పేరు పెట్టుకున్నారు. ఇటు హిందూ సాంప్రదాయం, క్రిస్టియన్ సాంప్రదాయం వచ్చేటప్పుడు పేర్లు పెట్టుకున్నారు. ఏదైనా కానీ నేను హిందూ సనాతనవాదిని బహిరంగానే చెప్పాడు కాబట్టి ఇంకెవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే హిందూ సనాతన సాంప్రదాయం అంటే ఇతర మతాలని విభేదించాలని కాదు, వాళ్ళని కూడా అన్నదమ్ములా గౌరవించాలంటున్నాడు. తర్వాత క్రిస్టియన్ ఇదిలో క్రిస్టియన్ ఉన్నాడు, ముస్లిమ్స్ ఇదిలో ముస్లిం రిప్రజెంటేటివ్ ఉన్నాడు. ఏ విధంగా అన్ని పార్టీలు, అన్ని యొక్క కులాలకి, మతాలకి అన్ని ఒక వారధిగా కనపడుతున్నాడు తప్పితే ఆయన వాళ్ళని విభేదించి ఎక్కడ ఒకవేళ మీ మీద జారి జరిగితే ఫస్ట్ వచ్చేది నేనే అంటున్నాడు. ఇప్పుడు హిందువుల దాడులు, గుడుల మీద దాడులు చెప్పినప్పుడు స్పందించాడు, చర్చి మీద ఇది జరిగినా స్పందించాడు, లేకపోతే మసీదులకు కూడా తన సొంత డబ్బులు కేటాయించాడు. ఇవన్నీ మనం పరిగణలో తీసుకుంటే ఆయనలో అందరూ ఒకటే. ఇది సర్వమత సౌభ్రాతత్వం, వసుదైక కుటుంబం, ఒక గొప్ప సంస్కృతి నిలవైన భారతదేశంలో 145 కోట్లు 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు కదా. ఆయా పార్టీలు కుహనా లౌకికవాదాన్ని ప్రేరేపిస్తున్నాయి, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి తప్పితే హిందువులకు ఒక రక్షణగా ఒక బోర్డు లేదనేది లేవనెత్తాడు. తప్పేం కాదుగా. 80% పాపులేషన్ ఉన్నప్పుడు, వక్ఫ్ బోర్డు ముస్లిమ్స్కి ఉన్నప్పుడు, వీళ్ళకేమో మిషనరీస్ ఉన్నప్పుడు హిందువులకి ఒకటి లేకపోతే ఎట్లా? ఇప్పుడు అట్లా అనుకుంటే కేశవ్ గారు, మనం చూసాం గత 5 సంవత్సరాలు 165 దేవాలయాల మీద దాడులు జరిగినాయి. ఇక్కడ మనం అంతర్వేదిలో రథం దగ్ధం చేశారు, రాముల వారి విగ్రహాన్ని శిరచ్ఛేదన చేశారు. అడిగిన వాళ్ళు లేరు. ఇప్పుడు అడగకపోతే ఎట్లా సార్? చర్యలు లేవు. అడగంది అమ్మాయిన పెట్టదు కదా. కాబట్టి 100 కోట్ల మంది హిందువులకి, ఈ దేశంలో నివసిస్తున్న హిందువులకు ఒక ఇదిగా, ఒక వారధిగా ఈయన కనపడుతున్నాడు. కాబట్టి ఇక్కడ మతాలని ఏ రోజు కూడా ఆయన కించపరిచినట్టు మాట్లాడటం కానీ ఏమి లేదు. కాబట్టి ఆయన ఒకవేళ హిందూ మతాన్ని ముద్రేసినా ఆయనకేమి కాదు. ఇప్పుడు మహారాష్ట్ర లాంటి ఇదిలో బాలీవుడ్ నటులు కూడా కాదని టాలీవుడ్ని ఈ వ్యక్తిని అక్కడ ఎలక్షన్కి బీజేపీలు పంపించారంటే ఆ ప్రభావంతో అక్కడ అధికారంలో వస్తారు నమ్మకం ఉంటేగా పంపించడం కూడా 100% స్ట్రైక్ రేట్ కొట్టి చూపించాడుగా. ఎప్పుడు బీజేపీ జెండా ఎగని ప్లేస్లో కూడా ఎగరేటెడ్ చేయగలిగారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్, ఎన్డీఏ స్టార్ క్యాంపెయినర్ అవుతారా రేపు ఢిల్లీ, బీహార్, తమిళనాడు ఎలక్షన్స్ కన్నిటికి కూడా పవన్ కళ్యాణ్ ప్రిపేర్ అయిపోతారు. పవన్ కళ్యాణ్ గారు ముందుంటాడు. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా సార్, మనం ఒక కాన్స్ ద్వయం, చాలా పరేష్ రావెల్, చాలామంది హేమమాలిని, మిగతా వాళ్ళందరూ కూడా, అమితాబ్ బచ్చన్ కూడా కొన్ని సందర్భాల్లో గుజరాత్ బీజేపీ విధానాల్లో బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాడు. బీజేపీని మాట్లాడేవాళ్ళు వీళ్ళందరూ కూడా కాదని ఒక దక్షిణ భారతదేశం నుంచి పవన్ ముందు పెట్టారంటే దాన్ని బట్టే మనం ఆయన భవిష్యత్తు ఏంటి, ఫ్యూచర్లో మీరు అన్నట్టు ఢిల్లీ కావచ్చు, బీహార్ కావచ్చు, తర్వాత హైదరాబాద్లో స్థానిక సంస్థల ఎలక్షన్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, దేశవ్యాప్తంగా ఒక స్టార్ క్యాంపెయినర్గా పవన్ కళ్యాణ్ గారు మనకు కనపడతారు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండా తీసుకున్నారు. ప్రధానంగా ప్రపంచంలోనే మైనారిటీలుగా మిగిలిపోతున్నటువంటి హిందువులకు జరుగుతున్న అన్యాయాలపైన ఆయన గళమెత్తాలనేటువంటి సంకల్పాన్ని ప్రధానమంత్రి ముందర పెట్టారు. అదేవిధంగా కేంద్ర క్యాబినెట్లో కీలక పాత్రలో ఉన్నటువంటి అనేక మంది మంత్రులకి వారాహి డిక్లరేషన్ గురించి ఆయన వివరించారు. కాబట్టి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ ఎజెండాని జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మార్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలానే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాష్టికాలపైన కూడా పవన్ చాలా బలమైనటువంటి గళాన్ని వినిపిస్తున్నారు. ఆయనతో కలిసి ముందుకు వెళ్లేందుకు ముఖ్యంగా బిఎల్ సంతోష్ లాంటి లీడర్ల మద్దతును కూడా ఆయన తీసుకుంటున్నటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.